నేను ఈరోజు మీ ద్వారా ఎంఆర్ఓకి కానీ కలెక్టర్ కానీ అధికారులకు నేను విన్నవించుకోవడం ఏమనగా, నా పైన కొత్తగా గెలిచిన ఎన్కేపల్లి గ్రామ సర్పంచ్ సురేందర్ గారు నేను వ్యక్తిగతంగా గవర్నమెంట్ భూమిని కబ్జా చేసినావు అని చెప్పి నా మీద పోలీస్ కేసులు పెట్టించిండు. ఇది ఎంతవరకు న్యాయం? ఆ వచ్చిన దరఖాస్తుదారులు కూడా కింద వాళ్ళు కబ్జాలు చేసుకుని నాన్న కబ్జా చేసినావు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది అబద్ధం. నేను ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి సియోన్ కొండ అనే మందిరాన్ని నిర్మించి అక్కడ ఆరాధనలు చేస్తున్నాం. అయితే మొన్న కొత్తగా గెలిచిన సర్పంచ్కు మేము ఓట్లు వేయలేం. మేము ఇండివిజువల్గా బాబురెడ్డి అనే ఆయనకు చేసినాం. అయితే వ్యక్తిగతంగా ఆయన మనసులో పెట్టుకొని ఇది అధికారికంగా లేదు, దానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పి వ్యక్తిగతంగా నేనే కబ్జా చేసిన, అది సియోన్ మందిరం కాదు రాముల మందిరము అని చెప్పి అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. అక్కడ పోలీస్ స్టేషన్ ఇచ్చి పోలీస్ కేసులు పెట్టించాడు. ఇక్కడ ఎంఆర్ఓకి ఇచ్చి ఎంఆర్ఓకి కూడా తప్పుడు సమాచారం చేస్తున్నాడు. ఎంఆర్ఓ మనుషులు వచ్చిండ్రు, ఆర్ఐ వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు. ఎంక్వైరీ చేసినప్పుడు కింద ఉన్న వాళ్ళు అందరూ కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కబ్జాలు కూడా చేయలే. అదే కాంప్లైంట్ ఇచ్చిన సురేందరు 2023 సంవత్సరంలోనే మేము ఎంఆర్ఓకి దరఖాస్తు ఇచ్చి అక్కడ అంతా చేసుకున్నాం. ఇంతకుముందు ఈ ఎంఆర్ఓ కాకుండా ఇంకా 2 ఎంఆర్ఓలు పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మేము బోర్ వేసినప్పుడు వచ్చిండ్రు. వాళ్ళు సరే దేవుని కొండ కదా అని చెప్పి వదిలిపెట్టారు. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చినాక కూడా ఈయన ఎప్పుడు కొండ మీదకి రాలేడు. కానీ కొండకు వెళ్తున్న దారిని జేసీబీ తోటి కాలువ పెట్టిండు. ఎందుకు పెట్టిండంటే, మేము ఈ చిన్న చిన్న గొడవల వల్ల మేము హైకోర్టుకు పోయినాం. కోర్టులో కేసు వేసినాం. మాకు న్యాయం జరగాలి, ఎట్లా ఉన్నదో మేము ఆరాధన ఎట్లా చేస్తున్నాం మాకు కంటిన్యూ అట్లనే ఉండాలి అని చెప్పి ఆ కోర్టులో కేసు వేసినామని చెప్పేసి 3-4 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళను పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి బోర్డు వాతిరు. బోర్డు వాతే జనరల్గా ఉంటుంది, బోర్డు ఓకే, బోర్డు పర్వాలేదు. కానీ బోర్డు తీసిన తర్వాత మేము అందరం వచ్చేసిన తర్వాత నేను కూడా ఒప్పుకున్నా ఆ బోర్డు వాతడానికి. మీరు గవర్నమెంట్ది స్థలం ఉన్నది కనుక బోర్డు వాతుండి పర్వాలేదని. మేము అందరం వచ్చేసిన తర్వాత ఇల్లీగల్గా మళ్ళా సర్పంచ్ మనుషులు కలిసి తెల్లందాకా మళ్ళా పెద్ద కాలువ పెట్టారు. ఇప్పుడు మేము మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకోవడానికి కుండలతో చాలా కష్టమవుతుంది. మేము కూడా ఆడికెళ్ళి ఇంకా 500 మీటర్ల దూరం పొడుగు ఉన్నది, ఆడికి నడిచిపోవాలంటే చాలా కష్టం ఉన్నది. అందుకని చెప్పి మేము ఎంఆర్ఓకి ఏం చెప్తున్నామంటే, ఆ కాలువ తీసేయండి, మాకు పట్ట చేయకుండా కూడా ఏం కాదు, మాకు ఎందుకు పట్ట అవసరం, దేవుని కొండ అది ఇస్తే ఇవ్వండి, మేము లీజుడు కూడా కట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కొండ ఉత్తగా మీరు వాడొద్దు అని అనుకున్నారనుకో, మేము గవర్నమెంట్ కొండ కనుక వ్యవసాయానికి కూడా పనికి రాదు ఆ పొలం. అందుకని చెప్పి దానికి ఏదన్నా అద్దె కట్టమన్నా కూడా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతో దూరం నుంచి చెన్నై నుంచి వచ్చిండ్రు, బాంబే నుంచి వచ్చిండ్రు, అమెరికాలో ఉన్న మన ఇండియా వాళ్ళు వచ్చి సియోన్ కొండకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఒక పాత ఎంపీపీ వసంత భర్త 2 లక్షల ఖర్చు పెట్టి ఒక బోర్ వేసిండు. మేము 12 రకాల పండ్ల తోటలు పెట్టినాము. ఇప్పుడు ఆ తోట అంతా ఎండిపోవడానికి సిద్ధంగా అయింది, ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు ఆ తోటకు నీళ్లు పెడదామన్నా కూడా అక్కడ నీళ్లు లేవు. డ్రిప్ ఇరిగేషన్ తోటి పెట్టినాం, బోర్ బంద్ చేసిండ్రు, కరెంటు బంద్ చేసిండ్రు. ఎవరన్నా పోతే కొట్టనికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇల్లీగల్గా వస్తున్నారు. వ్యక్తిగతంగా వచ్చేసి మేము ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి కొట్టనీకి వస్తున్నారు. ఇది చేయొద్దు, ఇది నీకు పర్మిషన్ లేదు, ఎవరిని అడిగి చేస్తున్నావు అంటే ఎవరిని అడుగుతాం? గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ పొలం, దానికి మాకు కూడా అధికారాలు ఉన్నాయి కదా. కాకపోతే మేము సర్పంచ్కు గౌరవిస్తున్నాం. ఏంటంటే వ్యక్తిగతంగా కొట్లాడినామనుకో అది ఇల్లీగల్గా గడబడి అవుతుంది. అందుకని చెప్పి మేము గడబడి చేయదలుచుకోలేము. అందుకని చెప్పి మేము గౌరవిస్తున్నాం. గౌరవించి మేము దూరం ఉంటే రండి అని చెప్పి చిన్న వయసులను పిలిపించుకొని వాడి సంగతి చూస్తాం, అది ఎట్లా చేస్తాం. అట్లా కాదు. ఇదే సురేందర్ కూడా సియోన్ కొండ శంకుస్థాపన చేసినప్పుడు ఆయనకు కూడా మేము సన్మానం చేసినాం. 2023లో 4 సంవత్సరాలు అవుతున్నది ఇప్పటికీ. సన్మానాలు చేసినాం. గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచ్ అంతమ్మ భర్తకు, కిందిని చంద్రయ్య అని ఇంకో మాజీ సర్పంచ్, వీళ్ళందరూ ఉండి కలెక్షన్ చేసిన ఊరందరూ కలిసి నాకు 1,60,000 రూపాయలు ఇచ్చారు. నా ఒక్క వ్యక్తిగతం ఎట్లయితుంది? ఆ డబ్బులు కావా? ఊరందరూ ఇచ్చారు కనుక ఊరందరికీ కలిసి, ఊరందరూ ఒక్కటే కాదు, దూర ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేకులు క్రైస్తవులు అన్ని సంఘాల వారు వచ్చి అక్కడ ఆరాధన చేసుకోవాలి. అది అక్కడ మేమేం చేసినాం, స్త్రీలకు బాత్రూమ్లు కట్టినాం, దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఉండడానికి ఒక ఆశ్రమం కట్టినాం, మళ్ళా ప్రార్థన చేసుకోవడానికి పక్కన ఒక సిలువ పెట్టి పెద్ద స్టేజ్ కట్టినాం, మళ్ళీ తాత్కాలికంగా మందిరం నిర్మాణం చేసుకొని ఆరాధన చేస్తున్నాం.
ఇంకా పక్కన పెద్ద మందిరం కట్టాలని చెప్పి అన్నీ చేస్తున్నాం. ఇన్ని రోజులు 4 సంవత్సరాలు పని నడిచింది, ఇన్ని సంవత్సరాల ఆబ్జెక్షన్ లేనిది ఈయనకు ఓట్లు వేయలేదు అనే కారణంతో బేకన్నా ఆపుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు.